are you excited for trip? Hey guys, welcome back to Ashrita Vlogs. మేమైతే జస్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. Now we are taking flight and going to Delhi. ఢిల్లీకి ఫ్లైట్ ఉందని చెప్పి మార్నింగ్ ఇంట్లో 5 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మేము బుక్ చేసుకుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్. లిటరల్లీ మేము ఒక 7 days బ్యాక్ ముందే బుక్ చేసేసుకున్నాము. అండ్ చెక్ ఇన్ కూడా అయిపోయింది. అండ్ ఈ లగేజెస్ పెట్టే దగ్గర ఉన్నంత టెన్షన్ ఎక్కడ ఉండదు గైస్. ఏది రిజెక్ట్ చేస్తాడో ఏది ఉంచుకుంటాడో తెలీదు. ఫైనల్లీ మావన్నీ ఓకే చేసేసాము. అండ్ వీ వర్ ఫ్లయింగ్ టు ఢిల్లీ. సో ఈలోపు మా మమ్మీ ఆకలేస్తుందని చెప్పి ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేస్తుంది. అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. ఈ ట్రిప్ అయితే మాది 7 days ఉండబోతుంది. సో వెంటనే ఇంకా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా బస్ కూడా ఎక్కేసాము. దెన్ వీ వర్ గోయింగ్ నియర్ ఫ్లైట్. ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే కాదు, చాలాసార్లు ఎక్కాము. అదేంటో తెలియని హ్యాపీనెస్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక చాలా లాంగ్ ట్రిప్ అయితే వేస్తున్నామని. సో మేమైతే ఎయిర్ ఇండియాలో బుక్ చేసుకున్నాం కదా, చాలా పెద్ద ఫ్లైట్ గైస్. సో ఇంకా వెంటనే లోపలికి వెళ్ళిపోయాం. ఎయిర్ హోస్టెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో మా మమ్మీకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నేనైతే ఎయిర్ హోస్టెస్ వాళ్ళతో మాట్లాడి. సో ఇది నా అమౌంట్తో నేను మా మమ్మీని మా చెల్లిని అయితే ట్రిప్కి తీసుకెళ్తున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ విండో సీట్ కోసం మినీ యుద్ధాలే జరిగాయి. ఫైనల్లీ ఆ విండో సీట్ మా చెల్లియే కూర్చుంది. తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా. అండ్ ఫ్లైట్ ఇస్ టేక్ ఆఫ్. మేఘాల పైన వెళ్తుంటే ఆ ఫీలే వేరు. ఎంతైనా కొంచెం సేపే, ఆ తర్వాత వెంటనే బోర్ కొట్టేస్తుంది. అండ్ ఎయిర్ ఇండియా నా పర్సనల్గా ఫేవరెట్ అయిపోయింది గైస్. ఎందుకంటే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తారని చెప్పి. సో ఇందులో నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏదైనా మీరు ఆప్షన్ తీసుకోవచ్చు. సో నేను తీసుకున్న దాంట్లో నాన్ వెజ్లో ఒక డబల్ ఆమ్లెట్ ఇచ్చారు. అది కూడా చాలా థిక్గా ఉంది. అండ్ ఒక కట్లెట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత బన్, ఫ్రూట్ యోగర్ట్, వాటర్ బాటిల్, బటర్ ఇలా ఇచ్చారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానే. అండ్ ఫైనల్లీ సర్ప్రైజ్ అని చెప్పా కదా, మా మమ్మీ మా డాడీ యానివర్సరీ. సో మా డాడీ కుదరలేక రాలేకపోయారు. సో నేను 35 feet పైన ఎయిర్ హోస్టెస్ వాళ్ళతో మాట్లాడి ఇలా సర్ప్రైజ్ చేయించాను. అండ్ ఎవ్రీ వన్ విష్డ్ ఇన్ ద ఫ్లైట్. అండ్ అందులో మాకు ఫ్రూట్స్, కొన్ని బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ పెట్టి ఇచ్చారనమాట. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు వచ్చి విష్ చేశారు. సో అయిపోయింది. దాని తర్వాత అయితే మేము ఫైనల్లీ 2 hours ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సో నౌ వీ వర్ గోయింగ్ టు ఢిల్లీ సైట్ సీయింగ్. సో మేము ఫస్ట్ డే ఇంటి నుంచే వెళ్ళిపోయాం కాబట్టి మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే మళ్ళీ ఎందుకు హోటల్ చెక్ ఇన్ అంతా. సో డైరెక్ట్గానే విజయవాడ నుంచి 2 hours కదా ఢిల్లీ అని రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా డైరెక్ట్గా క్యాబ్ వచ్చేసింది. అలానే సైట్ సీయింగ్ చూసేసుకున్నాము. నేనైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. లిటరలీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మా లగేజెస్ కూడా తీసుకెళ్ళిపోయాము. అండ్ మా కోసం బయట క్యాబ్ రెడీలో ఉంది. ఇంకా క్యాబ్ ఎక్కేసి వీ వర్ గోయింగ్ టు ఢిల్లీ సైట్ సీయింగ్. ఇంకా ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మేమైతే కుతుబ్ మినార్కి అయితే వెళ్ళిపోయాము. లిటరల్లీ విజయవాడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకో ఎండ ప్లేస్కి వెళ్ళినట్టుంది. ఢిల్లీ టెంపరేచర్ వాస్ టూ హాట్. ఇటు పక్కన మేము సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్, అంబ్రిల్లా ఇవన్నీ పెట్టుకున్నా కూడా మాకు ఎండ దోల తీరుతుంది. సో టికెట్ వచ్చేసరికి 1 personకి 35 rupees. ఇక్కడ 1 hour పడుతుంది తిరగడానికి. బట్ ఇట్ వాజ్ ఓకే. బట్ ఈ సన్నులో ఇట్స్ సూపర్ హాట్. ఇంకా కుతుబ్ మినార్ మొత్తం చూసేసుకున్నాను. మాకైతే 1.5 hour అలా పట్టింది మొత్తం తిరగడానికి. అండ్ ఫొటోస్ తీసుకోవడం లేట్ అవుతుంది కదా. ఇంకా ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేసేసి ఆ తర్వాత ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గైస్ ఢిల్లీలో ఎండలా ఉంది. విజయవాడలో బాగుందా, మీకు ఢిల్లీలో బాగుందా? ఇంతకీ కుతుబ్ మినార్ ఎలా అనిపించింది? ఓకే, మేమైతే హాలిడే ఇన్ టైం ప్యాకేజ్ వాళ్ళతో వచ్చాము. 3 girls అయినా సేఫ్టీలో మాత్రం అసలు ఆసమ్. మేమైతే కంప్లీట్ ప్యాకేజ్ తీసుకొని అయితే వెళ్ళాము. హాలిడే ఇన్ టైం వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాము. గైస్ ఢిల్లీలో ఎండ మామూలుగా లేదు. కానీ విజయవాడలో రోడ్డు మీద ఎన్ని బస్సులు చూస్తామో, ఇక్కడ ఢిల్లీలో ప్రతి చోట అన్ని ఫ్లైట్లు చూస్తామన్నమాట. కార్స్ కంటే మెయిన్ ఫ్లైట్లు ఎక్కువ చూస్తున్నాం. నిమిషానికి ఒక ఫ్లైట్ చూస్తున్నాము. నెక్స్ట్ మేము వచ్చేసాము లోటస్ టెంపుల్కి.
బాబోయ్, ఈ ఢిల్లీలో ఒక ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మినిమం 1 hour అండ్ 1.5 hour పడుతుందండి. అక్కడే మాకు చిరాకు వచ్చేసింది లిటరల్లీ. కానీ లోటస్ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే మేము చప్పల్ తీసేసి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళాలంటే. అక్కడ ఈ ఎండ వల్ల సో వాళ్ళు మనకి బ్యాగ్స్ ఇచ్చారు కాళ్ళకి. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాచ్ వైజ్గా పంపిస్తారనమాట. ఒక్కొక్క బ్యాచ్ 10 minutes ఉండొచ్చు. డే 1 ఇప్పుడే లోటస్ టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాము. లైక్ లోపల ఎంత ప్రశాంతంగా ఉందంటే లైక్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు. 10 minutes సైలెన్స్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్స్ సో గుడ్ గైస్. ఎండ్ ఒక్కటే దంచేస్తుంది. సరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము ఫ్లైట్ దిగి ఈ 2 places కవర్ చేసుకునేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు గైస్ మా డ్రైవర్. లిటరలీ కాస్ట్ వచ్చేసరికి ఇట్స్ లైక్ బికాస్ అంత కాస్ట్ ఉంది. జస్ట్ 1 chicken బిర్యానీ వచ్చేసరికి 950 rupees. బికాస్ ఢిల్లీలో ఇంకా ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉందంట. మెన్యూ చూసాక నీ రియాక్షన్ ఏంటి? కాస్ట్లు చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. మా మెన్యూ చూసాక నీ రియాక్షన్ ఏంటి? ఇంకా ఫైనల్లీ తప్పదుగా చికెన్ బిర్యానీ అయితే తినేసాం. ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేయరు, ఇలా నీట్గా ఫుల్ ఆనియన్లా ఇచ్చారు. ఇట్ వాజ్ నైస్. నెక్స్ట్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత మేము ఈ ప్లేస్ అయితే వెళ్ళిపోయాము. మినీ తాజ్ మహల్ అంట, చాలా బాగుంది కదా. 3rd ప్లేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటిదాకా 3 places కవర్ చేసాము, చాలా బాగున్నాయి. దీని తర్వాత రెడ్ ఫోర్ట్ అండ్ ఇండియన్ గేట్ కవర్ చేసుకొని ఇంకా we will back to Manali. దీని నుంచి బయటకు వచ్చాక పానీపూరి అయితే కనిపించింది. ఇంకా మనం పానీపూరిని ఎలా వదిలేస్తాం, అది కూడా ఢిల్లీ వచ్చాక. గైస్, మీరు కూడా ఢిల్లీ ప్లాన్ చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ ట్రిక్ చెప్తాను. ప్రతి దానికి ఎంట్రీ టికెట్ ఉంది. సో బెస్ట్ అంతంతసేపు లైన్లో నుంచోకుండా జస్ట్ డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసి మీరు వెళ్ళే ప్లేస్ని టైప్ చేసి అక్కడే టికెట్ బుక్ చేసేసుకోవచ్చు. కంపేర్ టు అక్కడ డిస్ట్రిక్ట్ యాప్లో అయితే నియర్లీ 5 to 10 rupees తక్కువ కూడా చూపిస్తుంది. ఇలాంటి పీక్ సీజన్లో వెళ్ళినప్పుడు చాలాసేపు లైన్లో నుంచోవాల్సి వస్తుంది. సో మేమైతే డిస్ట్రిక్ట్ యాప్ యూస్ చేసి ఆన్ ద వేలోనే టికెట్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో దట్ మాకు టైం సేవ్ అయింది. ఇది వచ్చేసరికి ఇండియా గేట్ గైస్. ఈ దగ్గర చాలా అంటే చాలా స్నాక్స్ వెరైటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో ఇది కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. ఇండియా గేట్ దగ్గర కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ లిటరల్లీ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉంటారంటే చాలా మంది ఉన్నారు. యూ కెన్ గెట్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అనమాట. అండ్ కాస్ట్ కూడా ఇట్స్ లైక్ 1 photo 20 rupees. ఏదైనా మీరు బార్గెన్ ఆడే బట్టే ఉంటుంది. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఈ ప్లేస్ చూసేసుకొని దీని తర్వాత మేమైతే ఫాస్ట్గా రెడ్ ఫోర్ట్కి వెళ్ళిపోయాము. దీని తర్వాత నైట్ వచ్చేసరికి 7:30కి మా బస్ అనమాట, ఢిల్లీ టు మనాలి. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి. నా ట్రిప్ మొత్తం మీకు చూపించబోతున్నా. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.